వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారిది తెలుగు వన్ అగ్రికల్చర్కు స్వాగతం. నేను మీ ప్రశాంత్ గొండియాల. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి కోతవేట దూరంలో ఉంది ఆముదాల వలస నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో విరివిగా మొక్కజొన్న పంటను సాగు చేస్తారు. కష్టాలు ఉన్నప్పటికీ అనేక మంది కర్షకులు ఇదే పంటను గడిచిన కొన్ని దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. ఈ మొక్కజొన్న పంటను ఎలా వేస్తారు, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తారు, ఇందులో వచ్చే చీడపీడలు ఏ విధంగా ఉన్నాయి, వాటికి సంబంధించి ఎలాంటి మందులను వాడతారు, ఫైనల్గా ఎంత దిగుబడులను సంపాదిస్తారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. మాది కనుగోలు పంచాయతీ చేపన్ చంద్రపేట సార్. మేము ఈ మొక్కజొన్న పంట ఇక్కడ వేస్తుంటాము ఎక్కువగా. ఈ వేసవి పంట కాకుండా ఈ వర్షాకాలంలో ఇదైతే మామూలుగా దుక్కు దున్నిన తర్వాత ఈ ఏరు వెంబడిని వేసి ఆ విత్తనం మొలకెత్తిన తర్వాత మేము వాడింది కావేరి 50 సార్. ఇక్కడ కావేరి 50 అయితే గింజ పూర్తిగా వస్తుంది, జాడి రాకుండా. వేరే విత్తనాలు ఏవైనా ఎన్ని వచ్చినా లోపల జాడి వచ్చేస్తుంది మా ప్రాంతంలో. మరి అందుకు ఈ విత్తనం అయితే బాగుంటుందని దీన్ని ఎంచుకొని వేస్తున్నాం సార్ మేము. మరి విత్తనాలు వేసిన తర్వాత 20 రోజులు దాటిన తర్వాత వర్షం పడితే కలుపు మొక్కలు తీసుకొని గొప్పులు తవ్వుతాం సార్ మేము. లేదంటే రేవదలు వేసి అదే నీరు కట్టుకొని గొప్పులు తవ్వుకుంటాం. తర్వాత 20 రోజులు దశ దాటిన తర్వాత మళ్ళీ రేవదలు వేసి దానికి ఎరువులు మంచి చెడ్డ వేస్తాం సార్. ఎరువులు అంటే అదే డిఏపి, లేదంటే ఏమైనా సేంద్రియ ఎరువులు ఏ వాడుకుంటే అవే సార్. డిఏపి యూరియా వేస్తాము, లేదంటే సేంద్రియ ఎరువుతో కూడా పండిస్తాము. సేంద్రియ ఎరువు అంటే ఈ ఏరియాలో తక్కువ, మేము ఎక్కువ డిఏపి యూరియా వేస్తాం. ఇది 80 రోజులు సార్ పంట. 80-75 రోజులు అంటే ఆ వాతావరణం దీన్ని బట్టి 5 రోజులు అటు ఇటు వస్తుంటది. దీనికి ఎక్కువ పురుగు వస్తుంది సార్. ఎక్కువ పొడవు పచ్చ పురుగు కాదు, గొండెం పురుగు అనేసి ఆ లోపల మొక్క లోపల పీక ఉంది సార్. ఈ పీక మొక్క దశ కింద నుంచి కూడా ఈ మీదకి వచ్చేసి కొరికేసి తినేస్తుంది. వచ్చినప్పుడు ఇగో ఈ రకంగా మచ్చ రావడం, ఇలాగ కన్నాలు అయిపోవడం ఇవి వస్తుంటాయి. ఈ కన్నాలు అయిపోయినప్పుడు దానికి ఏం చేస్తామంటే దానికి సంబంధించినవి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున మనం మందులు తెచ్చి స్ప్రే చేస్తాం సార్. అవి వేసిన తర్వాత మళ్ళీ ఎన్ని వచ్చి ఈ దశ కాదు, మళ్ళీ ఇంకా మనకి ముదిరిపోయిన దశ వరకు ఈ టైపు వరకు మందులు కొట్టాలి సార్. ఈ దశ వరకు దీనికి అలా ఏది చెప్తే అవే కొడతాం సార్. అక్కడికి వెళ్ళి అడుగుతాం. అడిగితే మీరు పట్టుకొని వెళ్తే ఇది వ్యవసాయంకి ఈ మందు దీనికి ఇది అని చెప్తారు సార్. అది వాళ్ళు ఏది ఇస్తే అది కొట్టేస్తాం. కొట్టినప్పుడు మనకు ఫలితం బాగుంటే వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పిన ప్రకారంగా వినియోగించుకుంటాం. పొట్టల లెక్క ఎకరాకి క్వింటాల్ రేట్ అంటే ఒక 25-30 క్వింటాలు వస్తాయి సార్. అంటే పెట్టుబడి దీనికైతే ఎక్కువే సార్. మందులు మొక్క పుట్టిన నుంచి మళ్ళీ మనకు పంట చేతికి వచ్చిన వరకు మందులే కొడతనే ఉండాలి. మరి అలాగనే గొప్పులు మందులు మంచి చెడ్డ అంటే ఎకరాకి ఒక 20-25 వేలు అయిపోతాయి సార్. అదే అంటే అలా పెట్టుబడికి సరిపోతాయి, లాభాలు ఏటి రావడం లేదు ఇక్కడ ఈ పరిస్థితిలో. ఇంకా వేరే ప్రాంతాల్లో అంటే అటు సైడ్ ఉన్నారు, విజయనగరం ఆ ఏరియాలో అంటే 50-60 క్వింటాలు వస్తాయి. అలా 25 క్వింటాలు మదుపు తీసేసిన 25 క్వింటాలు వస్తాయి. ఈ రేగడిలో మాత్రం అంత పెట్టుబడి ఉండదు సార్. వేయచ్చు సార్. వేసినా అది అంతే. ఓ 30,000 మొదలు పెట్టామంటే ఒక 5,000-10,000 ఆ రైతుకి మిగిలి వస్తుంది. అంటే ఆ ఎకరాకి 35-40 బస్తాలు అయింది అనుకోండి, ఆ 35-40 బస్తాలకి పెట్టుబడి మీద ఓ 10,000 అంత మిగులుతుంది. ఇది అంటే మాకు వర్షాకాలం సీజన్లో అయితే ఇది అవుద్ది. వేసవికాలం అంటే ఇక్కడ నీరు వస్తుంటే అవుద్ది, లేని ప్రాంతంలో అవుద్ది. ఆ ప్రాంతంలో ఖాళీ సార్ ఇది. మరి ఇంకా ఏదో ఉలవ, పెసర ఇలాంటివి వేస్తాం. సపోర్ట్ అంటే మనం ఏవైనా మాకు ఈ పంట నష్టం జరిగిందంటే ఇస్తుంది. మరి మన పంట నష్టం అనేది మనకు ఒక్కరికైతే ఇవ్వదు కదా. మన ప్రాంతంలో ఎంతమందికైనా ఏదైనా జరిగితే ఇస్తారు. మనం ఒక్కరు అప్లై చేసినా ఇవ్వడం.
రైతులు ఈ మొక్కజొన్న? ఒక దాదాపు ఒక 200-300 జనాల వరకు విత్తనాలు వేస్తారు. ఒక 400-500 ఎకరాలు ఈ పంట పండిస్తారు. ఈ మొక్కజొన్న రైతులు ఇవే అనుకుని ఉంటున్నారు కాబట్టి వీళ్ళు ఇంకా కొద్ది గొప్ప సంపాదించుకోవాలి, రైతు బతకాలి అంటే ఏటి ప్రభుత్వం కల్పిస్తే బాగుంటుంది. మరి అంటే మనం అనుకున్నట్టుగా ప్రభుత్వం ఏటి చేయదు. ఈ రైతుల నష్టాలకు సరిపోయినట్టుగా ప్రభుత్వం ఆలోచించి మనకి ఏదైనా మార్కెట్ అంతే మరి మనమే తీసుకెళ్లి మార్కెట్ చేసుకుంటాం. వాళ్ళు ఎవరైనా వస్తారు కొంటారు అనేది లేదు. ఇది మనకు వ్యవసాయం తయారైందంటే మనమే తీసుకెళ్లి మార్కెట్ చేసుకోవాలి. అహ్మదాబాద్ మాకు దగ్గరలో ఉంది, ఇక్కడ అహ్మదాబాద్ సార్. గింజలు అంటే ఇక్కడ ఎవరు గింజలు ఇవ్వడం లేదు, పట్టు రూపంలోనే తీసుకెళ్లి పచ్చిదే అమ్మేస్తాం. ఇక్కడ గింజలు అంటే ఎవరు తయారు చేయడం లేదు. అంటే అప్పుడు క్వింటాల్ రూపంలో కాటాలు ఏమి ఉండదు, మామూలు బస్తాలు రేట్ ఇస్తాం. బస్తా అప్పుడు 1000 రూపాయలు, 1200, 1500 అంటే ఆ మార్కెట్ డిమాండ్ బట్టి 1000 రూపాయలు లోపు ఉండదు. అవి 225 పొట్టలు పడతాయి సార్. అవి దాన్ని బట్టి మరి 4 రైతులు అదే పంట వేసినారంటే ఎలాగైనా మార్కెట్ డౌన్ ఉంటుంది. మా మార్కెట్ని బట్టి 4 రైతులు తక్కువ వేస్తే మనకు 2 రూపాయలు వస్తాయి, 4 రైతులు ఎక్కువ వేస్తే 2 రూపాయలు తక్కువ వస్తాయి. అందుకు మనకి దిగుబడి అదే సార్. ఎకరాకి అంటే ఇప్పుడు ఓన్లీ మనం మందులు కొట్టాలంటే ఒక 5000 రూపాయలు పెట్టుబడి పెట్టాలి సార్. ఎకరాకి 5000. దాని జబ్బును బట్టి ఇంక పెరుగుతుంది. ఎంత అయింది చెప్పలేము. 10,000 అవ్వచ్చు, 15,000 అవ్వచ్చు. అలాగే 2000 రూపాయలకు కూడా అయిపోయిన రైతులు ఉన్నాడు. ఆటి దశని బట్టి కూడా వ్యవసాయం అవుతుంది. క్లైమేట్ చేంజ్ సార్. ఇక్కడ మనకు వాతావరణం సహకరించదు. అందుకు ఈ సంవత్సరం మరీ ఎండలు ఎక్కువ. ఈ ఎండలకి ఇవి వచ్చినాయి, ఈ పురుగులు బాగా వేస్తాను. నేను ఇప్పుడు నాకు ఒక 50 సంవత్సరాలు సార్. మాకు 15 సంవత్సరాలు తీసిస్తే అప్పటి నుంచి వేస్తాను. అదే ఒక 30 సంవత్సరాలు ఇలాగా నేను చేసింది. మరి మా పెద్దలు అలాంటే మరి ఇదే మరి బ్రతుకు తీరు ఎక్కడ ఉంటుంది సార్? ఇదే కదా. మరి ఇంకేం లేదు. మనకి నీళ్ళు అంటే దిగువ సైడ్ వెళ్ళిపోయినాయి. ఇవన్నీ మెట్ట ప్రాంతం, వీటికి వాటర్ సప్లై లేదు. అలాగని బోర్లు లేవు, నుయ్యలు తవ్వినా ఉండవు, లూజ్ పాయిలు. మరి అలాంటప్పుడు ఎలా సార్? ఇది ఆ వర్షాధారంతోనే మనం పండించుకోవాలి, వచ్చిన రాబడితోనే సరిపెట్టుకోవాలి. ఎక్కిస్తుంది అంటే లాభాలు ఉండవు. అలాగనేసి దీన్ని నమ్ముకునే మనం కోటీశ్వరులు అయిపోతామని కాదు. ఎంతో కొంత కూలికి వెళ్ళి బతికినుకోదని మన భూమి ఉంది కాబట్టి మనం సంపాదించుకోవడం, బయటకు వెళ్ళకుండా మనం బతికోవడానికి సరిపోతుంది. మాకు సదర్ ఫ్యాక్టరీ ఉన్న అన్నాలు చెరుకులో అవో ఇవో వేసి బతుకు తీరి బతుకోని. ఇప్పుడు ఆ సదర్ ఫ్యాక్టరీ ఎత్తేసిన కానించి మాకు ఈ పట్టుజానులే వేస్తాను. అది సంవత్సరంకి ఒక దాపే వేస్తాను. మాకు బోరులు లేవు, నుయ్యిలు లేవు, కొలాయిలు లేవు, ఏటి లేవు. ఈ గడ్డ ఆదరు వచ్చిందంటే మిరగపాయ అంటే వెళ్ళిపోయింది. మాకు సెంటు భూమి కలడం లేదు. ఆ గడ్డ వెళ్ళిపోయిన తర్వాత మాకు సెంటు భూమి కలడం లేదు. ఎక్కడో 3 పూటలు 4 సంవత్సరానికి 4 పంటలు 3 పంటలు పండించడానికి మాకు అవకాశం లేదు. ఈ వర్ష ఆధారునే మేమే ఈ జొన్న పట్టకు తప్ప మాకు రెండో వ్యవసాయం లేదు. ఆ పట్ట మీదే బాధ మాకు అప్పుడు కానించి, మా ఆయన కానించి, మా తాతల తండ్రులు కానించి ఏదో అప్పుడు ఇంకా వంగసేనని మిరవసేనని అలాంటి పెట్టుని. ఇప్పుడు ఏదీ లేదు. ఈ పండితే మొక్కజొన్న పంట దాని మీద పండించడం, లేనప్పుడేమో కూలికొని ఆలుకో వెళ్ళిపోవడం, ఇంకా లేనప్పుడేమో ఇక 4 వచ్చిన కాడికి తినుకొని వండడం. ఆ పంట ఎలాగ చేస్తాము? పిక్కలు తెస్తాను కేజీ 800-900 కేజీ. అవి ఎకరాకి 5 కేజీలు తెస్తాను. ఎకరాకి 5 కేజీలు తెస్తే వాటికి పురుగో గిరుగో పుట్టిన కానించే మందులు. ఆ మందులు కొట్టకపోతే మొట్టమొదటి కానించే పీకలోనే పురుగు తినేస్తాను. ఆ పురుగు తినేసిన కానించి ఒక్కొక్కరికైతే వ్యవసాయం ఎకరా పెట్టినారంటే ఒక 10,000 పంట కూడా రావడం లేదు. కొంతమందికి ఏమో ఒక 8,000 10,000తోనే
పర్వాలేకపోతుంది. దానికి ఆ పురుగు ఆ జబ్బు దాన్ని పట్టి వంతుంది. ఆ వండడం వల్ల మరి బాగుపడిన వాళ్ళకి బాగుపడుతుంది, బాగుపడిన వాళ్ళకి లేదు. వాటి మీదే ఆదాయం. మరి రెండో పంట లేదు, మరి భాగ్యం లేదు. ఈ మొక్కజొన్నే సంవత్సరం దాపా పంట పండిస్తాను. దమయంతి బాగుపడ్డాకి మరి పిల్లలని ఒక వాళ్ళకేటి భూములు కొనలేదు, పొట్లు కొనలేదు, ఏం కొనలేదు, కడుపు పోషకత్తని. ఈ దమయంతి ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు అయిపోతాను. ఈ 60 సంవత్సరాల్లోనే చెంటు భూమి కొన్నవని లేదు, పొలం బంగారం కొన్నవని లేదు. ఈ కడుపుకే పోషకత్తని.